మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ ఈరోజు సీయోని కుమార్తెకున్న కల్మషం అది ఎలా దేవుడు కడిగి వేస్తారో ఆ మాటలు మనం నేర్చుకుందాం. దాని ముందుగా దేవుని ఆరాధించుకుందాం. నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నాకు విశ్వాస విరాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీ సేవలోనే నాకు విశ్వాస విరాలని యేసయ్యా నీకే బ్రతకాలని ఆశయా
మగ్దలేనా వలె సమరయ స్త్రీ వలె సారేపత్ స్త్రీ వలె యేసయ్యా నీవే బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నాకు విశ్వాసను విడుదలని యేసయ్యా నీవే బ్రతకాలని ఆశయా నీవే బ్రతకాలని ఆశయా నీవే నా ఆశ్రయ నీవే నా శ్వాసయ నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సియోనుకి ఉన్న కల్మషం అంటే సంఘానికి ఉన్న కల్మషం, సియోను కుమార్తెలుగా ఉన్న వారి విషయంలో ఉన్న కల్మషం. సియోను కుమార్తె అంటే దేవుని పిల్లలు బాప్తీసాలు తీసుకొని విశ్వాసులుగా ఉన్నవాళ్ళు సంఘములో స్థిరపరచబడాలి. సంఘములో స్థిరపరచబడకపోతే శరీరానుసారులుగా ఆత్మ సంబంధంగా మొదట ప్రారంభిస్తారు అన్ని అవసరాలు ఉన్నప్పుడు, తర్వాత శరీరానుసారులుగా మిగిలిపోతున్నారు. గలతీయుల సంఘం కోసము పౌలు గారు చెప్తారు కదా, మరలా మీ విషయంలో ప్రసవ వేదన నాకు కలుగుతుందని దేవుడు ఈరోజు దుఃఖపడి మాట్లాడుతున్నారు. పౌలు గారు మరి నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నారు ఆయన. అలా మనం కూడా అలా నడిచి మన ఆత్మీయ బిడ్డలకి మరి ప్రతి ఒక్క బిడ్డకి కూడా మతం కులం భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టారు కదా. కాబట్టి మనం కూడా ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామని వాక్యం చెప్తుంది. కాబట్టి అటువంటి మనసు లేనప్పుడు ఎందుకు అలాంటి మనసు వస్తుందంటే దేవుని ఆత్మ పొందుకోలేనందువల్ల అటువంటి మనసు వస్తుంది. అహంకారం వలన అటువంటి మనసు వస్తుంది. దేవునితో గడపకుండా మనుషులతో గడపడం బట్టి, మనుషుల మీద ఆధారపడడం బట్టి, దేవుడే నా శిరస్సే ఉన్నాడు, నా భర్తే ఉన్నాడు, నా ప్రాణప్రియుడే ఉన్నాడు అని దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడడం వలన అలా శరీరానుసారులుగా తయారైపోతాయి. తండ్రి చిత్తం ఏదో తెలుసుకోలేని పరిస్థితి. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డుతనం కలుగు చేస్తుంది. అందుకనే వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకి తెలియకుండా అనేకమైన బోధలంట పరిగెడతారు అని చెప్పి ఎఫెసీ 4:14 ఉంది. 15 క్రీస్తుకు పోలి మరి అన్ని విషయాలు మీరు ఎదగండి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత గలవార మగు వరకు మీరు అన్ని విషయాలు ఎదగండి అంటున్నారు. కాబట్టి వాళ్ళని సేవకులుగా చావైనా బ్రతికైనా నీకోసమేనయ్యా, నీకోసమే బ్రతుకుతాను అని చెప్పి అట్టి విధంగా తయారు చేయాలి. ప్రతి ఒక్క బిడ్డని కూడా అలా తయారు చేయాలి. అది తండ్రి చిత్తం. ఆ సియోనికి మరి ఆ కుమార్తె గట్ట కల్మషం కలిగిందంట. ఎందుకంటే ఇవి అనుభవాలు దేవుడు ఇచ్చారు కాబట్టి చెప్పడానికి కృప చూపించారు దేవుడు. యెషయా గారు ప్రవచనం చెప్తున్నారు 4:4 సియోను కుమార్తెలకున్న కల్మషంలో కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూపములను రాత్రి అగ్ని జ్వాల
యెహోవా కలుగజేయును. ఎప్పుడైతే ఆ కల్మషాన్ని దిద్దుబాటు చేసుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటారో మరి తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు ఆత్మ వలన ప్రభువు సీయోను కుమార్తెకున్న కల్మషాన్ని కడిగి వేస్తాడట. తీర్పు తీర్చే ఆత్మ. మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోను అని చెప్తుంది ఆ ఆత్మ. 1 కొరింథీ 11 లాస్ట్ వచనంలో ఉంటుంది. విమర్శించుకుంటే వేసే శరీరం రక్తం తీసుకోవాలి ఎడతెగక. అపోస్తలులు 2:42 ఉంది కదా, మనం ఎంత మాట చెప్పుకుంటుంటాము, ఎడతెగక. కాబట్టి మంచి ఎలాగైతే మనకు దాహం అస్తమాట వేస్తుందో అలాగే ఆత్మల దాహం అనేది అప్పుడు వస్తుంది ఎడతెగక. యేసు శరీరం రక్తము ఎందుకు, ఆయన గుణాలు రూపురేఖలు అందులో ఉన్నాయి. యోహాను 6 ఉంటుంది ఆ మాట చూడండి. యోహాను 6 అలా ఎడతెగక తీసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మాటలు, వాళ్ళ పరిస్థితులు, ఎలా దేవుడు వాళ్ళ కల్మషాన్ని ఎలాగ తీసేసి వాళ్ళు ఎలాగ తయారు చేస్తారు అంటే, యోహాను సువార్త 6:53 నుంచి చూద్దాము. 53 నుంచి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. అంటే పనికి రానోళ్ళగా ఉంటారన్నమాట. జీవము అంటే ఏంటి? ఆ జీవం లేకపోతే పనులు దేవుని పని చేయలేరు, ఇంట్లో పని కూడా చేయలేరు. బద్దకిష్టులా 10 గంటలు లెగుస్తారు, రాత్రి సెల్ ఫోన్తో ఆడుకుంటారు. లోకంలో ఉన్న వాళ్ళని అన్నీ కూడా ఏం జరిగిపోతున్నాయని టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. వాక్యంలో ఏం జరుగుతుంది అది అసలైన వార్తలు అవి అలా జరుగుతాయి. ఎందుకంటే భక్తులు ప్రవచించారు. ఆనాడు ఆదిమ కాలంలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం జరిగింది, పాత నిబంధనలో ఎవరైతే భక్తిగా ఉండి దేవుని మాట వింటారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి తర్వాత ఆ కార్యం జరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేవాడు ఆయన. కానీ మరి దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత 40 రోజులు మరి ఆయన మేఘంలో ఆయన ఆరోహణం అయినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని ఆరోహణమైన రోజు పండగ చేసుకుంటున్నారు. నిన్న విన్నాను నేను, పండగలు చేసుకుంటారు ఆరోహణమైన రోజు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు కూడా ప్రపంచ ప్రార్థన దినోత్సవాన్ని అని అది కూడా పండగ చేసుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుకోలేదో వాళ్ళందరూ పొందుకునేలాగా మరి మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళు పొందుకునేటట్టు వాక్యం చెప్దాం అనే రోజులనైతే అది ఎక్కడ నేను చూడలేదు. అది చూశాను కానీ చాలా రోజులు అయిపోయింది అది చూసి. ఎక్కడంటే రాజేంద్ర ప్రసాద్ అని ఆయన చెన్నై నుండి వచ్చారు. జూట్ మిల్లు దగ్గర 3 రోజులు మీటింగ్ పెట్టారు. గోపాలపట్నంలో కూడా పరిశుద్ధాత్మ మీటింగ్స్లోనే నేను 1999లో పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఏ మెసేజ్ నేను వినలేదు. నేను రెడీగా ఉన్నాను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి నాకు తెలియకపోయినా సరే నేను పొందుకోవడం జరిగింది వెళ్ళగానే. కాబట్టి అటువంటివి ఎంతోమంది ఆశపడతారు. కొంతమందికి తెలియదు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతే తెలియలేదు. వాక్యంలో కూడా అపోస్తలుల కార్యం 19వ ఉంటుంది. యోహాను గారు బాప్తిసం ఇచ్చిన తర్వాత పౌలు గారు వచ్చి అడిగితే మీరు బాప్తిసం పొందుకున్నారా అంటే పొందుకున్నాం. అయితే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అలాంటి పరిస్థితి నాది. కానీ దేవుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాక మరి మేడగది అనుభవం నాకు అలా భక్తి నేర్పించి ప్రభు అని అడిగినప్పుడే దేవుడు ఇవన్నీ నేర్పించాడు. వాక్యం ద్వారా నాకు ఆశ అలాగ అందరికీ నేర్పించాలి. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఎవరైనా ఆశగా ఉన్నారో వాళ్ళకి దేవుని వరాలు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ వరాలు వాళ్ళకి వచ్చేలా ప్రార్థన చేయాలి అలా అని నాకు ఆశ ఉంటుంది. ఆ ఆశతో 6 పరిచర్యలు చేశాడు దేవుడు. కాబట్టి ఆ కల్మషం అంతా
ఆ కల్మషం ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు రోజు కూడా దేవునిలో అలాగా దేవునికే మొదటి స్థానం ఇవ్వకపోతే మనుషుల మీద ఆధారపడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. ప్రతి ఇంట్లో అన్ని వస్తువులు, విలువైన వస్తువులు, బంగారము, వెండి, మరి బీరువాలు ఉంటాయి, మరి మంచి విలువైన బట్టలు ఉంటాయి, టీవీ ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, అన్ని విలువైన ఏసీలు ఏంటి, మరి మంచి మంచి ఐటమ్స్ అంటే చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయి. ఇలా తుడిసి మిషన్లు కూడా వస్తాయి. ఎంత మిషన్లు, గిన్నెలతో మిషన్ 25,000, అలాంటివన్నీ ఉన్నాయి. కానీ దేవుడు లేడు ఆ ఇంట్లో. ఎంత బాధకరం! దేవుడికి స్థానం లేదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే, నక్కలకు బునియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి చోటు లేదు అని ఉంది. అలాగే దేవుని పిల్లలకు కూడా కూర్చోవడానికి రెస్ట్ లేదు, ఇలా తలవాల్చుకోవడానికి టైం ఉండట్లేదు. అది నా అనుభవం మీద చెప్తున్నాను. నా అనుభవం, నా పర్సనల్. నాకు అలాగ అనిపించింది, అయ్యో దేవుడు ఎంత బాధపడుతున్నాడో మన కోసం అనేసి. దేవుని పిల్లలు అది అనిపించినప్పుడు దేవుని ప్రేమలో ఆ రుచి చూస్తారు, రుచి అలా చూపిస్తాడు దేవుడే. అది ఇతరులకు చెప్పాలని ఆ వాక్యం ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడని. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమైంది అని వాక్యం. అసలు ఆకలేదు పరిచర్యలో ఉంటే. ఎంతసేపు నిలబడనా, ఎంతసేపు ఇంటిలో అన్ని పనులు చేస్తూ నిలబడే కదా అన్ని చేయాలి. అస్సలు అలసట ఉండదు, ఆకలేదు. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు అవి. కావున ఏసిట్లని మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. జీవము గలవారు కారు. జీవం ఉంటేనే ఇటు ఇంటిని చక్కబెట్టచ్చు, దేవుడి ఇంటిని కూడా చక్కబెట్టచ్చు. దేవుని మహిమ కలుగును గాక. మన ఇంటిని చక్కబెట్టుకోవాలి కదా, ఇంట్లో అన్ని బాధ్యతలు వహించాలి కదా. అలాగే దేవుడి ఇంటిని, దానికన్నా ఎక్కువగా దేవుడి ఇంటిని కూడా చక్కబెట్టాలి. అందుకే అపొస్తలులు 4:13 క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, సంపూర్ణ లేకపోతే కల్మషం పోదు సియోను కుమార్తెకి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే 5 నియమించాడు ఆయన. సువార్థికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, బోధకులు. ఇప్పుడు అన్నిటి దగ్గర కాపరు ఒక్కడే ఉన్నాడు, కానీ వీళ్ళెవరు లేరు. ఇంట్లో మరి కుటుంబం ఎలా ఉంటుందో, భార్య భర్తలు పిల్లలు ఉండి మరి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, ఎలా ఆలోచిస్తున్నారో. సంఘాల కోసం కూడా, సంఘం కోసం కూడా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే ఇలాగ ఈ 5 కూడా ఆలోచించాలి. ఈ వరాలు పొందుకొని, అభిషేకం పొందుకొని, దేవుని దగ్గర తండ్రి చిత్తం కదా ఇది, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడుకోవాలని సియోను కుమార్తెగా అలాగా ఏర్పాటు చేసినప్పుడు వారు కల్మషంతో ఉంటే ఎలాగా, దేవుని మాట వినకపోతే ఎలాగా, కల్మషం అంటుకుంటుంది కదా. దేవుడు ఆశీర్వదించగానే మరి దేవునికి సేవకులకి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయేది కాదు కదా. ఇది దేవుడు పట్టుకుంటారు కదా. అన్యాయస్తులు దేవుని రాజ్యం వెళ్ళారు కదా. కృతజ్ఞత లేని వారు, మాట తప్పు వారు ఉన్నారని అంచె దినాల్లో ఉంది వాక్యం. తల్లిదండ్రులకు అవిధేయులు, బింకమ్మలాడువారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఆ విషయాలన్నీ ఎరిగి ఉండే చేస్తారట. వారికి విశేషమైన శిక్ష ఉంటుంది అని ఉంది వాక్యం. అది భయంతో ఏం చేయాలంట, మరి యేసు శరీరం రక్తం తీసుకుంటే ఈ రక్తము త్రాగితేనే కానీ వారు మీరు జీవం గలవారు కాదు. వాళ్ళు పని చేయలేరు, ఇంట్లో కానీ బయట కానీ దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేరు. ఎందుకంటే కుటుంబ బాధ్యత దేవుడు అప్పచెప్తారు, దేవుడు ఆ తీర్పులో లెక్క అడుగుతారు, కుటుంబ బాధ్యత అడుగుతారు, మరలా సంఘ బాధ్యత, స్థానిక సంఘం అంటే ఇది ఎక్కడైతే వాళ్ళు బాప్తిసం పొందుతున్నారో అది స్థానిక సంఘం విషయంలో అడుగుతారు. సార్వత్రిక సంఘం అంటే అన్ని సంఘాలు, సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. కానీ యోహాను గారు లెటర్స్ రాయించాడు దేవుడు. అవన్నీ కూడా చదివితే అవి ఎవరిలో ఉన్నాయో అదే అనమాట సియోను కుమారులో ఉన్న కల్మషం. ఆ 2 అధ్యాయాలు చదివితే తెలుస్తుంది. ఆ సియోను కుమారులో ఉన్న కల్మషం అంతా దేవుడు అక్కడ విడమర్చి చెప్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ చెవులు మందమైపోయి అవన్నీ
బయట వార్తలే కావాలి, ఏదో దేవుని మాటలంటే నిర్లక్ష్యం, ఏదో మొక్కుబడిగా వినేసి వెళ్ళిపోయేది కాదు. దాని ప్రకారం నడిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. కాబట్టి తీర్పు తీర్చే ఆత్మ వలన, దహించే ఆత్మ వలన ప్రభు సీయోను కుమార్తెలకు ఉన్న కల్మషాలు కడిగివేస్తాడట. దహించే ఆత్మ, దహించే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? దహిస్తాడు, కల్మషాలంతా కడిగి వేస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటే దహించే అగ్ని ఉన్నాడు ఆయన. ఆ అగ్ని ఉన్న దేవుడుతో నువ్వు నేను రోజు పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఆ అగ్ని దేవుడు మనిషిలోని ఆ కల్మషాన్ని తీసివేస్తాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సంగతే తెలీదు. ఆ విషయమే బోధించకపోతే నేను 21 సంవత్సరం వరకు కూడా నాకు తెలియదు. అందుకని నా జీవితం 2 చేతులు పైకెత్తి, దేవా నా జీవితం నీకు అంకితమిస్తున్నానయ్యా. నాలాగే ఎవరు కూడా అలా మోసపోకూడదయ్యా. నాకు భక్తి నేర్పించాయని నేను అడిగాను. నాకు భక్తి నేర్పించాడు, ఆయనే నేర్పించాడు. ఇవన్నీ ఎవరు నేర్పించలేదు. అలా మీకు కూడా నేర్పించాలని నేను కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. మీరు అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు అని కన్ఫర్మ్ చేసి చెప్పారు రోమా 8:9. ఇప్పుడు సియోను కుమార్తెగా, అంటే సియోను అంటే యెరూషలేము పట్టణం అన్నమాట. యెరూషలేము అంటే దేవుని సన్నిధి ఉన్న ప్లేస్. యెరూషలేము కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. ప్రార్థన చేయకపోతే శిక్ష. యెరూషలేము అంటే దేవుని సన్నిధి. కోట్లు కోట్లు విలువ చేసే బంగారంతో చేసిన ఆ యెరూషలేము మందిరాన్ని పాడు చేశారు. కానీ అది కట్టడానికి, అది ఎప్పుడైతే కట్టబడుతుందో దేవుని రాజ్యం వచ్చేస్తుంది. దేవుని రాకడ సూచనలో అదొకటి. అవన్నీ మనం చెప్తున్నాం. కాబట్టి యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి. సియోను అన్నా సరే దేవుని యొక్క సన్నిధి. ఎప్పుడు దేవుని సన్నిధి వస్తుంది? సరి చేసుకున్నప్పుడు, దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు. ఏసే దిద్దుబాటు చేసుకుని తను తాను విమర్శించుకుంటూ, మరి ఎప్పుడైతే బలిపీఠము కట్టాలి, ఆయనకి ఇంటిలో కట్టాలి, పరిశుద్ధ స్థలము బలిపీఠము కట్టాలి. ఆ బలిపీఠం మీద మోకరించి ఏసే శరీరం రక్తం కోసం విమర్శించుకుంటూ మరి దిద్దుబాటు చేయాలి, విమర్శించుకుంటూ. అప్పుడు జీవం గలవారు కారు అన్న మాట జీవం గలవారిగా తయారవుతాం అనమాట. ఎన్నాళ్ళు జీవం లేకుండా బ్రతికానయ్యా, నీ మాటలు అర్థం కాలేదయ్యా, తండ్రి చిత్తం ఏదో తెలియలేదయ్యా, నన్ను క్షమించయ్యా, ఎన్ని సంవత్సరాలు నేను పాడు చేశానయ్యా, ఎడతెగక తీసుకోవాలనే విషయం తెలియలేదయ్యా, ఎందుకు ఎడతెగక తీసుకోమంటున్నాడు ఆయన. ఆ అగ్ని దహించు అగ్ని అయిన దేవుడు ఆవరిస్తాడనమాట. దహించు ఆత్మ, ఆ దహించు ఆత్మ, తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన తీర్పు తీరుస్తాడు. అక్కడ దేవుడు మనల్ని మోకరించగానే దేవుడు తీర్పు తీర్చి విమర్శించుకునే ఆత్మను కుమరిస్తాడు. ఆ దహించు ఆత్మ వలన సియోను కుమార్తెకున్న కల్మషం అంతా కడిగి వేస్తాడట దేవుడు. యెరూషలేముకు తగిన రక్తము దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేస్తాడట. అక్కడ సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద కూడా, సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద కూడా ఉత్సవ సంఘముల మీద, ఉత్సవ సంఘములు అంటే రోజు కూడా దేవుణ్ణి ఉత్సాహ గానం చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని శక్తిని పొందుకుంటూ, దేవుని ఫలాల ఆత్మీయ ఫలముతో, కృపావరాలతో నింపబడతా ఉండి దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తారంటున్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును, విశ్వాసముతో వేడిన అడిగినవన్నీ ఇచ్చును, విశ్వాసముతో వేడిన అడిగినవన్నీ ఇచ్చును. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. ఆయన మహిమలోనే మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అదే మరి యోహాను 15:7 కూడా, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నా ఇంటి మీరును, మీ యందు నా మాట ఉంటే కానీ ఆయన ఏం చేయలేట.
ఎవరైతే నాయన విని మీ అందరూ మాట్లాడితే మీరు ఏది అడిగితే తీస్తారంటున్నాడు. ఏది అడిగితే తీస్తారట. ఎంత మంచి తండ్రి అయిన దేవుడు, ఎంత మంచి కుమారుడు కన్నాడు. ఆయనేమో ప్రాణం పెట్టేశాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేస్తున్నాడు. మరి ఆయన ప్రాణం పెట్టినప్పుడు నేను ప్రాణం ఇస్తాను దేవాలయ ప్రేమతో చెప్పడానికి నోరు రావట్లేదా? బ్రతుకుడే క్రీస్తునయ్యా, సావైతే లాభమేనయ్యా, నీతో చచ్చిపోతే లాభమే. ఎందుకు? దేవుని రాజ్యంలో ఉంటాం. ఆయన తెప్పలేమో ఉండవు. ఇంకా వినరు కదా. తిరుగుబాటు చేసే మనుషులే ఎక్కువైపోయారు. జనాంగం, తిరుగుబాటు చేసే జనాంగం వాళ్ళే ఎక్కువైపోయారు. ఇలాంటి దినాల్లో ఉన్నాము. ఆ తిరుగుబాటు చేసే జనాంగం చూడండి, జీవము లేకుండా మీలో మీరు జీవము గలవారు కారు అంటున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నారంటే పాపిష్టి జనమా అని పిలుస్తున్నాడు ఆయన. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? పాపిష్టి జనమా అని పిలుస్తున్నాడు దేవుడు. యెషయా గారు ప్రవచిస్తున్నారు. యెషయా 1వ అధ్యాయంలో దోషభరితమైన ప్రజలారా, దోషము. ఎందుకంటే దోషం కడుక్కోవడం ఇష్టం లేదు. సియోను కుమార్తె అంటే దేవుడు బిడ్డే, కానీ దోషం కడుక్కోవడం ఇష్టం లేదు. దేవుని దహించ అగ్నిని దేవుడి దగ్గర రావడానికి ఇష్టం లేదు. సరి చేసుకోవడానికి ఇష్టం లేదు. విమర్శించుకుంటూ యెషయా రక్తము తీసుకోవడం ఇష్టం లేదు. ఎడతెక్క తీసుకోవడం ఇష్టం లేదు. ఇది కఠినమైన మాట అని యేసయ్య దగ్గర ఎలాగైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో అనేక మంది మరి ఇంకా రాలేదండి. ఇంకా యెషయా 66 వచనంలో ఉంటుంది కదా, యేసయ్య వాళ్ళంటే పరిగెట్టాడా ఆయన? చూడండి, పరిగెట్టారు. చూడండి ఒకసారి యోహాను 6వ అధ్యాయం 66వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. 60వ వచనం. యోహాను 6వ అధ్యాయము 60వ వచనం గుర్తుపెట్టుకోండి. ఇది కఠినమైన మాట. ఆయన శిష్యుల్లో అనేకులు, మరి యేసయ్య శిష్యుల్లోనే అనేకులు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన శిష్యులు వెళ్ళిపోవడంలో ఏమైనా ఎంతైనా ఉందా? మనం దుఃఖపడాలా? బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభాన్ని దేవుడి కోసం నిలబడాలా? దాన్ని విశ్వాసం అంటారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవునికి ఇష్టంగా ఉండాలా లేకపోతే కష్టంగా ఉండాలా? ఇష్టంగా ఉంటేనే మంచిదా? మనం కష్టంగా ఆయన మీద బాధ పెట్టుకొని ఏ దేవుడో ఎంత కష్టపడినా సరే, ఎంతమందిని దెయ్యాలలో కొట్టి ఆ పరిశుద్ధాత్మ పొందుకునేలాగా చేతులేసి ప్రార్థన చేస్తే, యోహాను పేతురు చేతులేసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అలాగే బాప్తీసం తీయగానే చేతులేసి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ పొందుకున్నారు. భాషలతో మాట్లాడారు, ప్రవచించారు, దర్శనాలు చూశారు, ప్రవచనాలు చూశారు. మేడగా ధనములాగా జరిగింది. 6 పరిచర్యలు కూడా నాది. పౌలు కూడా ప్రార్థన చేసినప్పుడు, చేతులేసి ప్రార్థన చేసినప్పుడు భాషలతో మాట్లాడారు. మరి ఊదినప్పుడు కూడా యేసయ్య ఊదారు, పరిశుద్ధాత్మ పొందుకోండి అపోస్తుల మీద. అలా ఊదినప్పుడు కూడా దేవుని శక్తిని పొందుకున్నారు. ఎందుకంటే పిలుపు దర్శనం నేను లోబడి వచ్చాను. అందుకు నేను ఇష్టపడి, నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియదు. ఆ 3 రోజుల ప్రేయర్కి నేను వెళ్ళాను అంతే. పరిశుద్ధాత్మను పొందుకోవడం చాలా శోధనలో, వేదంలో, దుఃఖంలో ఉన్న పరిస్థితి. వెళ్ళగానే దేవుడు నన్ను అభిషేకించారు. ఎందుకంటే నా హృదయం వెళ్ళగలిగిపోతుందో ఆయన తెలుసు. నీతిగా న్యాయంగా మనం ఉన్న ఒక్క అబద్ధం పాడపోయినా ఆడేదని కాదు. అలా పరిశుద్ధంగా మరి చిన్ననాటి నుండి కూడా అది అలవాటు చేశాడు. దేవుడే మరి ఎంచుకున్నాడు. మరి గర్భంలో రూపించబడకముందే ఆయన నన్ను ఎంచుకున్నాడు. అందుకని నన్ను అలా పెంచాడు నా దేవుడు. 4 పిల్లల్లో మా అన్నయ్య, మా 2 చెల్లెళ్ళు అలా పెరగలేదు. కానీ నన్ను దేవుడు అలా పెంచాడు. నన్ను ఏర్పాటు చేసుకున్నాడని. నాకు సేవలో నాకు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క వాక్యం చదువుతూ నాకు అలాగే అర్థమవుతా వచ్చింది. ఆయన పిలుపుకి, దర్శనానికి నేను లోబడినప్పుడు వెంటనే నేను అడగకుండానే పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను. అలా దేవుడు నన్ను కుమ్మరించాడు. 5 నన్ను పట్టుకోలేకపోయారు అసలు. నేను
ఎక్కువ పాటలు వేసే పాటలు పాడేదాన్ని బాగా. ఏసైని ప్రేమించి పాటలు అంటే పాట అంటే దేవుని ప్రేమించే వాళ్ళ కోసమే కదా పాటలు పాడతారు, ఆరాధిస్తారు. ఆత్మతోను సత్యంతోను అలాగ ఆరాధించడం అలాగ నేను చేశాను. అలా చేయడం బట్టి దేవుడు మరి ఆయనకి మొదటి ప్రేమను ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన మీద ఆధారపడడం జరిగింది. నా కష్టమైన ఏదైనా సరే ఆయనతో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మీటింగ్ రాగానే ఫస్ట్ నాకు దేవుడు నింపబడ్డాను. మళ్ళీ అరుణ్ రాజ్ గారి మీటింగ్లో, దినకర్ణ గారి మీటింగ్స్లో, వైర్లో పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ వాక్యం చెప్పి రిలీజ్ చేసినప్పుడు ఆ దేవుని అభిషేకాన్ని అలాగ 9 వారాలతో ఆ ఫలము అలా నేను పొందుకున్నాను. అలాగ 2 నెలలు ఏకాంత ప్రార్థన వలన ఆ వరాలు పరిచర్య అక్కడ స్టార్ట్ అయిపోయింది. 1999లో నన్ను వాడుకోవడం స్టార్ట్ చేశాడు. అలాగ పిలుపు దర్శనం బట్టి దేవుడు మరి జొన్నగుంటి విజయనగరం పంపించినప్పుడు అక్కడ పరిచర్య తండ్రి చిత్తం ఏంటో ఎనసి 4వ అధ్యాయము 13వ వచనము అది నెరవేర్పులోని నా పిలుపు దర్శనానికి లోబడి నేను వచ్చినప్పుడు మనుషులకు ఇష్టం లేకపోయినా, నా కుటుంబానికి ఇష్టం లేకపోయినా, నా అత్తింటికి కానీ పుట్టింటికి కానీ ఎవరికి ఇష్టం లేకపోయినా ఒప్పింపజేసిన ఆత్మ నాలో వర్క్ చేసింది. లేకపోతే నేను మాస్ ఏరియాలోని అన్ని చెడులు చిల్లలు తాగుబోతులు ఆడలు తాగుతారు, విచారం చేస్తారు, హంతకులు ఉన్నారు. అలాంటి ఏరియాలో ఎవరు ఇష్టపడతారు? ఏ స్పెషల్ మెయిల్ డ్రైవర్ కూతుర్ని నేను. అసలు ఇల్లు దాటి వెళ్ళడం తెలియదు, ఇల్లు స్కూలు చర్చి తప్ప ఏమీ తెలియదు. అలాంటి తండ్రిగా ఉండి నా దేవుడు నడిపించాడు. మనుషులు నడిపించలేదు. ఇక్కడ అన్ని రోజులు వేస్ట్ అయింది. ఎవరి వల్ల? మనుషుల వల్ల వేస్ట్ అయింది నా జీవితం. ఎంత టైం వేస్ట్ అయిపోయింది అయ్యా ఈ పరిచర్య. అసలు పెళ్లి చేసుకోకుండా ఎంత బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు టైం వేస్ట్ అయిపోయింది. ఎంత టైం వేస్ట్ అయిపోయిందో తండ్రి చిత్తం నెరవేర్చడానికి. ఒకసారి ఆలోచించండి, తండ్రి చిత్తం ఏంటి? కుటుంబాన్ని ఎందుకు ఇస్తారంటే సంఘాన్ని కట్టడానికి. కానీ అది ఆ చిన్న వయసులో తెలియలేదు, అటువంటి బోధలో పెరగలేదు. ఆలోచించండి. ఇప్పుడు దేవుడు లోకం ఉండి దేవుని ఆత్మ అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు, యవ్వన బిడ్డలు, సేవకులు తన పిల్లల్ని సమర్పించుకొని వాళ్ళ దేవుడు లోకం రెండిట్లో ఉంటున్నారు. అని చూస్తే ఎంతో బాగా అనిపిస్తుంది నాకు. సమర్పణ చేసుకుంటే దేవుని బిడ్డలనే చేసుకోవాలి. విశ్వాసకి పొత్తు కుదరదు అని ఉంది వాక్యం. ఆ విషయం కూడా నాకు తెలీదు. మా అమ్మకు చూపించారు, కానీ అది కూడా నాకు అర్థం అవ్వలేదు. కట్నం సారి ఏమీ వద్దని చెప్తూ ఒక విగ్రహారాధికుడు, అన్ని అలవాట్లు ఉన్న మనిషిని చూడకుండా ఎంత గుడ్డి భక్తో ఆలోచించండి. అలాంటి మనిషి ఇప్పుడు దేవుడి స్వరం విని యేసుని చూశారు. మరి అవి ఏ విషయంలో అతన్ని ఆ చీకటి లేనిబడి చేశాడా అవి కూడా అతను చూశాడు. కళ్ళారా చూస్తేనే నమ్మి యేసుని నమ్ముకొని నా సువార్త పని చేయి సాల్మానని స్వరం విన్నాడు. ఆయన యేసుని ప్రత్యక్షంగా 3 సార్లు చూశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకొని ప్రార్థన చేసినప్పుడు, నా జీవితం దేవునికి అంకితం చేసినప్పుడు, భక్తి విషయంలో నేను అంకితం చేసినప్పుడు, క్రీస్తు చేసిన మహిమలో నా ప్రతి అవసరత తీర్చాడు యేసు. దేవుని స్తోత్రం. ప్రతి అవసరత తీర్చాడు నా దేవుడు. ఎవరి దగ్గర ఒక చేయి చాటుకున్నా. అనేకమైన కుటుంబాలు కడతావు, అనేకమైన హృదయాలు కడతావు అని దేవుడు మాట్లాడాడు. శారీరకంగా ఆత్మీయంగా కట్టాడు దేవుడు. కానీ ఆ ప్రేమ అర్థం చేసుకోకుండా ఇది కఠినమైన మాట అని చెప్పి యేసయ్యని విడిచిపెట్టేది. చూడండి 60 వచ్చిన ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుంటున్నారట. వాళ్ళు యేసయ్య శరీరం రక్తం అంటే అదే రావంతులకు తినడమా?
అది భౌతికంగా పెరుగుతున్నారు, శారీరకంగా అర్థమవుతుంది వాక్యం, దేవుని మాటలు, దేవుని అద్భుత కార్యాలు, ఆయన చేసిన త్యాగం. భౌతికంగా అర్థమవుతుంది, ఆత్మీయంగా అర్థమవట్లేదు. భూ సంబంధమైన వెతుకుతున్న మనుషులకి వాక్యం అలాగ అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ ఉండదు, తండ్రి చిత్త నెరవేర్చాలని ఒక ఆశ ఉండదు. ఆ దొంగలాగా ఎవరో ఒకరు స్వార్థ చేస్తే అలాగే పరదేశం వెళ్ళిపోదాం, దేవుని రాజ్యానికి వెళ్ళిపోదాం అనే భ్రమలో ఉన్నారు. ఆయన చనిపోయే వరకు కూడా ఆయన స్వార్థ చేశారు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ. మనం చేస్తున్నాం అలాగా? టైము, డబ్బులు, ఎంత సమయము మనం పాడు చేసుకుంటున్నాము ఆలోచించారా? సహకారుల పేరు జీవగ్రంథంలో ఉంటాయని ఫిలిప్పీ 4:3 ఉంది. కనీసం సహకరించేవాడు దానికి కూడా ఇష్టం ఉండట్లేదు. ఆశీర్వాదాలే కావాలి, దీవెనలే కావాలి. అలా దీవించినా సరే దేవుడు ఆయన మహిమపరచలేకపోతున్నారు, ఆయన ప్రేమను వివరించలేకపోతున్నారు. ఎందుకంటే దేవునాత్మ లేక, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోక, ఆ సీయోనుకున్న కల్మషం పోక, ఆ కల్మషం కడుక్కోవాలి కదా. సీయోను కుమార్తె అంటే దేవుని యొక్క సన్నిధిలో తయారు చేయబడిన దేవుడు బిడ్డ అని, దేవుడు తయారు చేసిన బిడ్డ. నీ పాత జీవితం, రోత జీవితం నుండి విడిపించి, నీకు బాప్తిస్మం ఇచ్చి, నీకు వేసే శరీరం ఇచ్చి, నీకు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేసి నిన్ను సాక్షిగా ఉండు అని అంటే నీ రాజ్యంలో కట్టుకోవడానిక, దేవుని రాజ్యం కట్టడానిక? ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు? ఆయన మానవాళి రక్షణ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన ఎందుకు రుజువుపరుచుకున్నాడు? ప్రవచనాలన్నీ ఎందుకు నెరవేర్చాడు? ఆయన తండ్రి చిత్తాన్ని ఎందుకు నెరవేర్చాడు? ఎందుకు 11 సార్లు కనిపించాడు అందరికీ కూడా? మళ్ళీ నేను ఎలా వెళ్ళిపోతున్నాను అలాగే వస్తాను, గర్జించి సింహంలాగా వస్తాడు. 2వ రాకడలో రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడకి మనం సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ పొందుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి. అలాగే ఆత్మీయ బిడ్డలను పెంచాలి, అలాగే తయారు చేయాలి. వేసే 12 మంది శిష్యుల కోసం అలా ప్రార్థన చేశాడు, అపోస్తులుగా తయారు చేశాడు, విశ్వాసులుగా తయారు చేయలేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేయడానికి హోంవర్క్ ఇచ్చాడు ఆయన. ఆ మేఘం మీద ఆరోహణ వెళ్ళిపోయినప్పుడు ఆ హోంవర్క్ విశ్వాసం తయారు చేయమన్నారు. విశ్వాసాన్ని శిష్యులుగా తయారు చేయాలి, ఆ పనిలో ఉండాలి. సేవకులుగా దేవుడు ఎవరిని పిలుపు దర్శనమే పిలుచుకున్నారో, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలి అంటే ఈ 5 పరిచర్యలు ప్రతి సంఘములో జరగాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగు వరకు అన్ని విషయాల్లో ఎదగాలి. అది సీయోను కుమార్తె యొక్క కల్మషం పోతేనే జరుగుతుంది. దేవుని బిడ్డ సార్వత్రిక సంగమ, తండ్రి చిత్తం అది. కఠినమైన మాట అనుకొని ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారట. యేసు తన శిష్యులు దీన్ని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లను, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? వేసే శరీరం రక్తం వల్ల అభ్యంతరపడుతున్నారమ్మో. టీవీ చూడకూడదు, సెల్ ఫోన్ చూడకూడదు, గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు, బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేసుకోకూడదు. అలా పిల్లలు అలా తయారైపోయారు. సేవకుల పిల్లలేంటి, మామూలు పిల్లలేంటి, అందరూ సమానంగా ఉన్నారు. చూస్తే చాలా పరిశుద్ధంగా దేవదూతల్లాగా తయారైపోతారు, పాటలు పాడతారు, చేస్తారు. అర్హత లేకపోయినా దేవుడు వాడుకుంటాడు. మెసేజ్ చెప్పగలరు, పాటలు పాడతారు, వాక్యం చెప్పగలరు, మంచి నీతి మాటలు చెప్తారు. ఎందుకంటే లూసిఫర్ ఒకప్పుడు దేవుని దగ్గర అవన్నీ నేర్చుకొని వచ్చింది. బైబిల్ అంతా క్షుణ్ణంగా వచ్చు. ఆ లూసిఫర్ వచ్చి దాని సమూహంతో వచ్చి
ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకోకుండా సేవ చేస్తున్నారో, పొందుకోకుండా పాటలు పాడుతున్నారో, పొందుకోకుండా వాక్యం చెప్తున్నారో అలా దూరపోతున్నాడు. మొన్న కథనంటే 3.5 సంవత్సరాలు వేసయ్య, నిన్న సాయంత్రం 3.5 సంవత్సరాలు వేసి సేవ చేశాడు కదా, అలాగే సేవ చేస్తాం మనం కూడా. ఆయన ఎంతసేపు వాడుకుంటాడు అంతే, ఆయన ఇష్టం అది అని చెప్పి ఎంతసేపు ఫేస్బుక్లు ఖైనీ నోట్లు వేసుకోవడము, ఫేస్బుక్లు తంబాకులు ఇవి నవ్వులుకొని ఎంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు అవి దేవుడి మాటలే. అది ఎవరు మాట్లాడుతున్నారు? అవి బూతులు, అబద్ధాలు, దేవుడి డబ్బు దొంగిలించడం, దేవుడి సన్నిధి అంటే అసహ్యం. కానీ సంఘం చక్కగా కనబడితే అక్కడికి వచ్చి మెసేజ్ చెప్దామని ఆశ. జనాలు కావాలి మెసేజ్ చెప్పడానికి, పోజులు కొట్టడానికి. అది వచ్చి పోజులు కొడుతుంది అలాగా. అది ఏ ఆత్మో మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. 1 యోహాను 4:1 అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి. అలా మోసపోద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే అవి అర్థమవుతాయి, లేకపోతే అర్థమవు. ఒక అమ్మాయికి చక్కగా ప్రతి నెల కూడా బ్లీడింగ్ అయిపోతుంటుంది. పొద్దు కూడా నొప్పి వచ్చేస్తుంది, విపరీతమైన నొప్పి, చచ్చిపోయినంత నొప్పి వచ్చేస్తుంది. చాలా బ్రతుక అన్నట్టుగా నొప్పి వచ్చేస్తుంది. తెల్లార్చ 3 గంటలకి కాల్ మీద కాల్ వేసుకొని దెయ్యం మాట్లాడుతుంది. ఏసరక్తమే జయమని చెప్పు అంటుంది. దానికి ఎంత బోధ తెలుసు, దానికి ఐడియాలు కూడా ఇవ్వడం తెలుసు. ఆలోచించారా? అది దెయ్యము అని చెప్పి వాక్యం తీసి చెప్పినంత వరకు ఆ అమ్మాయికి అర్థం అవ్వలేదు, అది ఏటో అర్థం అవ్వలేదు. చూడండి ఎంత తంత్రాలు, సాతానుగడ తంత్రాలు ఎరుగని వారు కాము. ఎప్పుడవుతాం అలాగా? వాడి తంత్రాలు ఎలా తెలిస్తే గర్జించి సింహంలో ఎవరిని మింగుదానా అని గర్జించి సింహంలో తిరుగుతూ ఉన్నాడు. అటువంటి వారు ఒక తాగుబోతు భర్త ఉన్నాడు. ఏం చేశాడు? గేలం వేసి చేపలు పడతాడు దొంగతనంగానే చెరువులో దూరి. దాంతో పొట్ట నిండా తాగేసి పడుండి మరి దేవుని బిడ్డ తన భార్యని చంపడానికి బయలుదేరాడు. 3 రోజుల నుండి ఫాస్టింగ్ ఉన్న బిడ్డ. దేవుడు కోసం ఫాస్టింగ్ ఉంటే శుక్రవారం నుండి ఆదివారం ఈస్టర్ వరకు 6 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు, గుడ్ ఫ్రైడే 6 గంటల నుంచి మళ్ళీ ఈస్టర్ 6 గంటల వరకు ఫాస్టింగ్ ఉంటే ఎలా చెడిపేద్దామా, దేవుళ్ళో ఉన్నందుకు ఎందుకు నేను బాగుండాలి కదా, నా జీవితం ఎందుకు ఇలాగా, నా భర్త ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నాడు అని ఎలా తంత్రాలు వేసేసి ఎలాగా ఆ హృదయాన్ని పాడు చేసేద్దామా అనుకొని ఆ లింక్ పెట్టి మేడకేసేసి లాగేసి చంపేద్దాం అనుకున్నాడు. నేను చంపేస్తాను, నేను వేసేదే పంపించేస్తాను అని చెప్పి. ఏమనుకుంటుంది? దేవుడు అంటే పరిశుద్ధాత్మ పొందుకొని అటువంటి వాక్యం వింటున్నందుకు వీడిని అన్ని దగ్గర పంపించడం వేసేది. నేను చచ్చిపోను, నేను దేవుడి కోసం బతుకుతాను, నేను సన్నిధి మానను, దేవుని సన్నిధికి వెళ్తాను, నా ఆత్మీయ సేవకులను నేను విడిచిపెట్టడానికి పంతంగా వాడి దగ్గర గట్టిగా సాతాను దగ్గర గట్టిగా అరిచి మరి చెప్పింది. పక్కనే ఇంకొక 2 సాతాను పిల్లలు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఫోన్లో తాగున్నాడు కదా వెళ్ళని చెప్పేయాలని అంటున్నాయి. చూడండి, మనుషుల్లో దూరిపోయి దెయ్యాలు ఎలాగా మనిషిని చంపేసి నరకాన్ని పట్టిపోదాం, దేవుని పిల్లల్ని ఎలా పట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు లేక సియోను కల్మషం కడుక్కోక, సియోను కుమారుని కల్మషం కడుక్కో, లేకపోతే నీకు అటువంటి గతి పడుతుంది. దేవుడు ఎలా తప్పించాడు ఆ బిడ్డని? చక్కగా ఎప్పుడు చున్నీ వేసుకోలేదు మనిషి, చున్నీ వేసుకుంది. చున్నీ వేసుకునేసరికి చున్నీకి అంటుకుంది కానీ మెడకి నరం కంటుకుపోతే నరం ఇలా తెగిపోయి చంపేద్దాం అనుకున్నాడు సాతాను కూడా. అలా ప్లాన్ వేస్తాడు భర్తలో దూరిపోయి. ఎప్పుడైతే తీసుకుందో సరిగ్గా ఆ ఘర్షణలో ఈ వేలికి తగిలి మొత్తం అంతా బ్లడ్ అంతా వచ్చేసింది. అయినా సరే యేసయ్యా నీకు వందనాలు 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 అని చెప్పగానే అద్భుత కార్యం ఏంటంటే
అసలు ఆ ముళ్ళు లోపలికి వెళ్ళిపోయింది, బయటకు వచ్చేసి ఆ బ్లడ్ అంతా ఆగిపోయి చక్కగా హీల్ అయిపోయింది. ఈరోజు ఆలోచించండి, దేవుడు చేసిన మహిమ కార్యాలు. దేవుని వాక్యం మహిమతో కూడిన వాక్యము, యేసే శరీరం రక్తము రోజు తీసుకున్నందు వలన వచ్చిన బెనిఫిట్, మీరు జీవం గలవారు కారు అంటున్నాడు ఆయన. ఆయనతో మనం లేకపోతే, ఆయన శరీరం రక్తము లేకపోతే మీరు జీవం గలవారు కారు అంటున్నారు. ఇప్పుడు ఆ జీవం గల ఆత్మ, ఆ దహించు అగ్ని అనే ఆత్మ ఏం చేసిన సియోను కుమార్తెని కల్మషంతా కడిగింది కాబట్టి అలా హీలింగ్ వచ్చింది, అటువంటి మాటలు వచ్చాయి. లేకపోతే ఎటువంటి మాటలు వస్తాయి? నేను ఉపవాసం ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని సేవకుల మీద దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు కదా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అనే మాటలు తినడానికి లేదు. ఇప్పుడు ఎందుకు లేదు? నిలబడింది. దేవా వందనాలయ్యా. ఎవరు చెప్తారా? అలాగా గాయం తగిలినందుకు ఫాస్టింగ్లో నేను ఉన్నాను, నిన్ను ప్రేమించి దేవుని సన్నిధికి వెళ్ళి పరిచర్య చేసి దేవుని ఆజ్ఞలన్నీ పాటించి నేను దేవుని రోజు వచ్చి దేవుని సన్నిధిలో యేసే శరీరం రక్తం తీసుకొని సేవకుల మాట విని అంత నేను చేస్తుంటే నాకెందుకు ఇలాగా జరిగింది అని అనకుండా దేవానికి వందనాలు అని చెప్పినందుకు బ్లడ్ అలా ఆగిపోయింది. అసలు ఒక మాత్ర వేయకుండా ఏం లేకుండా అసలు దెబ్బ తగలనంటే లేదా అది ఆలోచించండి. అలాగే ఎప్పుడు ఎందుకు జరిగిందంటే కఠినమైన మాటలు వెళ్ళలేదు, తిరుగుబాటు చేసే స్వభావం లేదు. ఎందుకంటే దేవుని మాటలు జీవం గల మాటలు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. దేవుని మాటలు జీవము గలవన్నమాట. ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేయగలరు. మిగిలిన వాళ్ళు శరీరానుసారంగా ఏమి జరుగుతాయా, నా కొడుకు పెళ్ళి అవ్వాలా, నా కొడుకు ఎవరిని ప్రేమించాడో ఆ కొడుకు మరి చక్కగా చదువుకొని పాస్ అయ్యి చక్కగా మంచి ఉద్యోగంతో చక్కగా సెటిల్ అవ్వాలా. ఎందుకు అలా జరిగింది? నువ్వు సియోను కుమార్తెగా ఉండి కూడా ప్రసవేదన కలిగి బిడ్డలు కాను, అప్పుడు నీ శత్రువుని నేను విడిపిస్తాను, సియోను కుమార్తెని మీకా 4:10 ప్రకారం దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడితే వినలేదు. వినలేనందుకు ఇక్కడ ఏమన్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. కానీ నేనేం చేయగలను? మంచి నుండి మాట వినమని చెప్తున్నాడు దేవుడు. నీకు కాపురిగా ఉండడం నేను మానలేదు, నువ్వు ఘోరమైన దినాలు చూడడానికి నేను కోరుకోలేదు, అది నీకే తెలుసు అంటున్నాడు నాతో. దేవుడు నాతో నా మాటలు చెప్తున్నాను. నా నోట నుండి మాటలు నీ సన్నిధిలో ఉన్నాయి, మాట్లాడుతుంది ఆయన, నేను కాదు. అందుకే ఆయన నీకు శ్రమ అంటున్నాడు. నేను అనట్లేదు, ఎప్పుడు నా నోట్లోంచి ఆ మాటలు రావు. ఆయన అంటున్నాడు కదా, అది యెషయా 17:16 ఉంది ఆ మాట. నాతో మాట్లాడాడు ఆ మాటలు. నేను బాధపడుతుంటే నాతో మాట్లాడిన మాటలు అవి. కానీ ఇక్కడ యెషయా 1:1 ప్రవచనం, అది నెరవేర్పు జరిగే వరకు కూడా వెయిట్ చేయకూడదు. వెంటనే దేవుని మార్గంలోకి రావాలి, సేవకుల మాట వినాలి. అది చావైనా బ్రతికైనా నిన్ను కాస్తున్నారు, నిన్ను కాస్తున్న ఆత్మలు కాస్తున్నారు, వాళ్ళ మాట వినండి అని హెబ్రీ 13:17 ఉంది. 17వ వచనంలో వాళ్ళ మాట వినండి, వాళ్ళు ఏం చెప్తారు వినండి. మీ ఆత్మలు కాస్తున్నారు, మేము కాస్తున్నాం, అది దేవుడికి తెలుసు. కఠినమైన తీర్పు ఉంటుంది మాకు. మంచి కాపు తన గోరు కోసం ప్రాణం పెడతాడు. జీతగాడు ఉదయం పారిపోతాడు, ఎవరిలో ఉదయం పారిపోలే. అందుకని ఎక్కడైతే పిలుపు దర్శనం ఉందో అక్కడే సొంత చర్చించాడు నా దేవుడు, ప్రూఫ్ చేశాడు నా దేవుడు. కాపరిగా నన్ను గొర్రెల కోసం ప్రాణం పెట్టేలాగా ఎలా నిలబడుతున్నానో ఆయనకి తెలుసు. అందుకనే పాపిష్టి జనమాన్ని పిలుస్తున్నాడు దేవుడు. అటువంటి వారిని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళని, దేవుడి మాటను పక్కన పెట్టేసే వాళ్ళని, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలడని చెప్పుకున్నారట. అంటే మరి ఏసే విషయంలో జరిగినప్పుడు మరి మిగిలిన విషయంలో, మన విషయంలో జరగదా? దేవుని బిడ్డ, సార్వత్రిక సంగమ సేవకులారా, దేవుని బిడ్డల్ని కంటున్న బిడ్డలారా,
వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టేశారనేసి మీరు కుంగిపోయి ఏడవద్దు అని చెప్తున్నారు ఆయన. ఆయన మన పక్షాన ఉన్నాడు, నమ్మదగిన దేవుడు, విడువడు ఎలబాయుడు అని యెషయా 60:14 ప్రకారం దీవించాడు. నన్ను 22వ వచనం వరకు కూడా నన్ను దీవించి నాతో మాట్లాడాడు. యేసు తన శిష్యులు దీన్ని గూర్చి చదువుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లేను, దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా అని అడిగారు. యేసే శరీరం రక్తం తీసుకోవడానికి దుష్ట జనాంగానికి ఇష్టపడదు. ఇక్కడ నుండి ఎన్నో ఎవరు తీసుకోకుండా ఉన్నారు. ఎవరైతే అపోస్తల బోధలో పెరిగారో, కఠినమైన మాట అనుకొని వెళ్ళారో, వాళ్ళ పరిస్థితులు ఎంత ఘోరంగా తయారయ్యారంటే, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. ఎవరికి? యేసే శరీరానికి చేశారు. సంఘం అంటే యేసే శరీరం కదా. శరీరంలో అవయవాలుగా ఉండి అపోస్తులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరిగా, బోధకులుగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరిని ఎవరైతే దేవుడు అభిషేకం పొందుకున్నారో, గట్టిగా ఎవరైతే దేవుని ఏర్పాట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఆ పిలుపు దర్శనం ఇచ్చారు. వాళ్ళతోనే దేవుడు మాట్లాడారు, వాళ్ళకి ఇచ్చారు. మరి తండ్రి చేత నెరవేర్చకపోతే ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యం వెళ్ళాలని ఉంది కదా. మొత్తం 7:21 మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించున్నారు. నన్ను విసర్జించారా? యెహోవాను విసర్జించారా? వారు యెహోవాను విసర్జించున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయించు. నిత్యము తిరుగుబాటే దేవుడి మీద. దేవుని మాట వినకపోవడం, వాక్యానికి లోబడకపోవడం, దాన్ని ఏమంటారు? తిరుగుబాటు చేయడం. ఎవరైతే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు ఎన్ని పనులైనా చెయ్యు. ఆ వాక్యం ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే అక్కడే దేవుని డబ్బులు ఇచ్చేయడం. ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దు సుమి అనంది వాక్యం చక్కగా. ద్వితీయోపదేశకాండంలో 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మీరు చదివితే ఎంత క్లియర్గా రాశారో. ఆడ బోధలు విని మీరు ఎక్కడ వాక్యం అంటే అక్కడే వాళ్ళ పాపాల్లో పాలిభాగస్తులు అవుతున్నారు. అసలు ఇంటిలోకే రానివద్దని ఉంది వాక్యం. వాళ్ళకి శుభమని చెప్పొద్దు, వాళ్ళ పాపాల్లో పాలిభాగస్తులు అవుతారని ఉంది వాక్యం. అలా పాలిభాగస్తులు అయిపోతున్నారు. ఇంటిలోకి కూడా పిలకూడదట, వాళ్ళకి శుభమని చెప్పకూడదట. వాడికి పిలిస్తే వాళ్ళ పాపాల్లో పాలిభాగస్తులు అవుతారని యోహాను పత్రికలో ఉంది 2వ అధ్యాయంలో. కాబట్టి నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలైతను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తికి వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడి గుండె బలహీనమయ్యను. ఆయాసం, హార్ట్ అటాక్ బలహీనమైపోతుంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ సూచనలు, గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తని చేయబడలేదు. మీ దేశం పాడైపోయాను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తీసివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయాను. దేశం పాడైపోతుంది. దేవా నేనేనయ్యా అని మనం విమర్శించుకుంటూ వేసేసారు. రక్తం తీసుకోవాలి, మనం తీసుకోవాలి. అలాగ రోజు కూడా మనం దేశం కోసం సంపూర్ణమైన భక్తి, మానితైన భక్తి, అపోస్తుల బోధ, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత చెప్పాడు. అందుకనే ఆయన కోసం మనం బ్రతకాలి. మన జీవితాలు దేవునికి అర్పించాలి. మనకున్నదంతా ఆయనకి సమర్పించాలి. దేవుడు కుటుంబాన్ని, సంఘాన్ని అన్నిట్లో ఆయన చూసుకున్నాడు. యాకోబు గారు మరి ఆయన పడుకున్నాడు. చక్కగా ఆయన ఎలాగ ఆశీర్వదించాడు. ఆయన అలసిపోయాడు ఇంకా జీవితంలో. కానీ దేవుని దగ్గర ఏడ్చి పడుకున్నప్పుడు ఆయన్ని 5 విధాలుగా ఆశీర్వదించాడు. అలా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని ఆశీర్వాదన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు యాకోబు అన్ని విషయాల్లో కూడా. నువ్వు ఆశీర్వదిస్తాను కదా, నేను విడిచిపెట్టనయ్యా అని పట్టుకున్నాడు. రాత్రంతా పెనుగులాడాడు. అలా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి పెనుగులాడాలి. కాబట్టి 53వ వచనంలో 8 యోహాను 6వ వచనం 53వ వచనంలో యేసే శరీరం రక్తం తీసుకుంటే
వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? కావున యేసీట్లని మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. అంటే పరిశుద్ధాత్మ పొందుకోలేరు. పొందుకున్న వాళ్ళలో జీవం ఉండాలి. వాళ్ళు ప్రతి విషయంలో చాలా కన్నీరు వాళ్ళ కళ్ళల్లో చూస్తారు. వాళ్ళు ఎవరు బాధ చెప్పినా వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళు ఎవరైనా మతం కులం భేదం లేకుండా దేవుడు బిడ్డలని ఒక వేదన దుఃఖం వాళ్ళలో ఉంటుంది. ఏదో విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ టైం ఏంటి, వాళ్ళ డబ్బులు ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళ హెల్ప్లో ఉంటారు. అలా చేస్తారు. వాళ్ళ జీవం ఉంటుంది అనమాట. మామూలు ఈ ప్రాణం ఏదో మామూలు లోకానుసారంగా బ్రతికే ప్రాణం కాదు, జీవం. దేవుని ఆయన మనకి నాసిక రంధ్రాల్లో ఆయన ఊపిరి వదిలినప్పుడు జీవాత్మయను అంటే ఆత్మ మొత్తం కులం భేదంలో అందరికీ ఇచ్చాడు దేవుడు. కానీ మనుషులు పెట్టుకున్నారు కదండి. సాతానుడు లూసిఫర్ వచ్చాడు కదా, అక్కడ నుండి తోసి కదా పరలోక రాజ్యంలో తోసి కదా వాడు వచ్చి భూమి మీద పడ్డాక వాడు చేశాడు ఆ పనులన్నీ మనుషుల దూరి. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు, అంచె దినమని నేను వాడిని లేపుతాను. అంచె దినమని వాళ్ళని లేపుతాడంట ఆయన. ఒకవేళ చనిపోకపోతే మనం మరణమే ఉండదు. పునరుత్థాన దినంలోనూ మనం చెప్పుకున్నాం మాట. నా శరీరం నిజమైన ఆహారంలో నా రక్తం నిజమైన పానమై ఉన్నది. మనం ఏం తిన్నా మనకు ఆరోగ్యం కాదు, కానీ వేసే శరీరం రక్తం తింటే అది జీవమును కలిగిస్తుంది. నిజమైన ఆహారం నిజమైన పానం అంటే అందుకే తెగక తీసుకోండి అని చెప్తున్నాను. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా ఇందును నేను వాని యందును నిలిచి ఉంటాను. ఆయన నిలబడితే కానీ నేను చెప్పలేను ఈ మాటలు. అందుకే నా నోటి మాటలు మీ సన్నిధిలో ఉన్నవి అంటే ఇక్కడ నా నోటిని ఆయనే కదా వాడుకుంటున్నాడు. మీతో మాట్లాడుతుంది ఆయనే కదా, నాతో మాట్లాడుతుంది ఆయనే కదా. ఇవి నావా మాటలు? నాకేమైనా తెలిసేదని నేను ఎప్పుడు జీరో కండిషన్లోనే ఉంటాను. ఎంతో ప్రిపేర్ అవుతాను. ఏం చెప్పాలయ్యా, ఏం చెప్పాలి అని టెన్షన్ మీద వస్తాను. కానీ ఇక్కడ నిలబడిపోతే వెంటనే ఫ్రీ అయిపోతుంది. చూడండి, ప్రసవ వేదంతో బాధపడతారు కదా, డెలివరీ అయిపోతే ఎంత ఫ్రీగా ఉంటారు. అలా ఉండదు నా పరిస్థితి. రోజు కూడా ప్రసవ వేదనే నాకు. ఏంటయ్యా నీ పిల్లలకి చెప్పాలి, అలా ఉంటుంది బాధ. ఎప్పుడు ప్రసవిస్తాను, ఎప్పుడు ఆ పెయిన్ వస్తుంది కదా ఆ బాధ, ఎప్పుడు తేలికైపోతుంది బాడీ అనేసి. అలాగా నా కండిషన్ అలా ఉంటుంది నాకు. ఇక్కడ నిలబడ్డాక ఆ శరీరం రక్తం తీసుకొని ఇక్కడ నిలబడ్డాక దేవుడే మాట్లాడతాడు. అంతవరకు నా బ్రెయిన్లో నా మైండ్లో ఏది ఉండదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందుము. ఆయన నిలబడలేదా మన జీవితాలు. అప్పుడే ఏదైనా శ్రమ వస్తే తట్టుకోగలము. అందుకే పౌలు గారు చెప్తారు కదా, శ్రమైనను ఖడ్గమైనను హింసైనను ఉపద్రవమైనను నీ ప్రేమ నుండి ఎడబాపునా. ఆయన ప్రేమ నుండి విడిచిపెట్టలేదు. ఏదైతే చాలా నిర్ణయమైనా సరే దేవా నీతోనే, ఆయనతో ఉంటే ఇంకా సంతోషం, ఇంకా అసలు ఏ బాధ ఉండదు. ఇంకా జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినవాడును నా మూలముగా జీవించును. ఆయన మూలంగా మనం బ్రతుకుతాం, మనుషులను మనం బ్రతకము. అది ప్రాక్టికల్గా నా జీవితంలో ఎన్నో విషయాలు చూసి 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 చాలా సీనియారిటీ వచ్చేసింది. 25 సంవత్సరాలు సీనియారిటీ అనుభవం వచ్చేసింది. దేవుడు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అది మంచం కింద కొంచెం కింద పెట్టేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు బూది గంతముల వరకు మనం సాక్షిగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు మనం వివరించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మహిమను ప్రచురణ చేయమని కోరుకుంటున్నాడు. అందుకు మనం బ్రతుకున్నాం. అందుకు దేవుడు నన్ను తినవాడు నా మూలంగా జీవిస్తాడు. అందుకు మనం జీవించాలి. ఏమి తిందమా, ఏమి త్రాగమా, ఏం భుజిద్దామని చింత పెట్టుకుంటారు అన్ని జనుల్లాగా అని ఉంది. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీరు మీ పర్లోకం తెలుసు మీకు ఏది కావాలో అంటున్నారు. యోహాను 6:33 మీకు అందరికి తెలిసిన విషయమే. కానీ దాని అర్థం ఏంటంటే ఆయనలో మనం అది జీవించుచున్నట్టే ఆ జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్లే నన్ను తినవాడును నా మూలంగా జీవిస్తాడు. ఆయన వల్లే అప్పుడు బతుకుతాం. ఇంకా ఎవరి మీద ఆధారపడదా? అలాంటి అనుభవం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడతామా?
ఎవరి వల్లైనా సంతోషం కావాలని కానీ ఆలోచిస్తామా? దేవుల్లో ఉన్న సంతోషం ఎంత ఉంది, ఎంత ఆధారం ఉంది. ఆయన ఎంత అడిగితే ఎంత ఇస్తున్నాడు, ఎంత సంతోషం వస్తుంది, ఎంత ఆదరణ కలుగుతుంది, ఎంత నమ్మకం కలుగుతుంది, ఎంత విశ్వాసం కలుగుతుంది, మనుషులు ఎంత ప్రేమ కలుగుతుంది. ఆయన పని చేయాలని నేను నమ్మదగిన వాడు. ఆయన విడువడు, ఎడవాడు. అదందరికీ వర్తించదు. వాగ్దానం పొందుకుంటారు కదా, వాగ్దానం తగినట్లుగా బ్రతికితే వస్తుంది. వాగ్దానాలు దేవుడు అనేకమైన ఇస్తాడు, కానీ మనం దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు ఆ వాగ్దానాలు వర్క్లోకి వస్తాయి, పనిలోకి వస్తాయి, పని చేయడం స్టార్ట్ చేస్తాయి. అవి మన జీవితాల్లో జరుగుతాయి. ఆ ప్రవచనం నెరవేరిపోతుంది, జరిగిపోతుంది. అలాగే ఎన్ని విషయాల్లో దేవుడు ఎన్ని విషయాల్లో ప్రవచించారో ఎన్ని విషయాలు నెరవేర్పు జరిగిపోయాయి. కళల ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, భాషల ద్వారా, భాషలకు అర్థాలు చెప్పారు పిల్లలు. దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. దేవుడు అవన్నీ ఆ ప్రేమను రుచి చూపించాడు. దేవుడు కొంతకాలమైన సాధారణ నేను బాగు చేస్తున్నాడు. ఎంతకాలం దేవుడు వాడుకుంటాడో అంతకాలమే వాడుకుంటాడట. జీవితాంతం వాడుకునే దేవుడు ఆయన, జీవం గల దేవుడు. ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయ్యా, బ్రతుకు దినములు అన్నీయు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను. యేసయ్యా 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 యేసయ్యా. చూసారా, ప్రాణం ఉన్నంత వరకు ప్రకటించబడుతుంది దేవునాత్మ. దెయ్యమాత్మ ఏం చెప్తుంది? 3.5 సంవత్సరాలే దేవుడు అప్పుడే చేశారు, మనం ఇంకా చెయ్యక్కర్లేదు అంటుంది. అది ఎలా బోధిస్తుందో చూసారా? దాని వాక్యం అంతా వచ్చు, ఏసై కోసం వచ్చు, ఇటు అటు తిరగేసి మాట్లాడుతుంది. అది ఎలాగర్థం అవుతుంది? పరిశుద్ధాత్మ పొందుకుంటే కృపావరంలో ఒక వరము వివేచన వరం. ఆ వివేచన వరము మనిషిలోనే కనపడుతుంది. ఆ మనిషి మాట్లాడుతుంటే ఆ మనిషిలో దెయ్యం ఉందా, దేవుడు ఉన్నాడా? దేవుడు మాటలే పలుకుతారు, కానీ అవి ఏం మాట్లాడు తెలిసిపోతాయి వెంటనే. నాకు ఆ వివేచన వరం ఇచ్చారు 99లో, నాకు ఆ వివేచన వరం ఇచ్చారు. ఎవ్వరు మాట్లాడినా ఆవిడ చీకటిగా మాట్లాడుతున్నాడా, దేవునామతో దేవుడు మాట్లాడుతున్నారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారా? మోసవచ్చు దినాల్లో ఉన్నాం దేవుని బిడ్డ. ఏ ఆత్మలో అని పరీక్షించుకోవాలి మనం. పరిశుద్ధాత్మ పొందుకుందాం. అను దినము దేవుని రక్షణ సువార్తను ప్రకటించండి ఉంది. కీర్తన 92వ అధ్యాయంలో 2వ వచనంలో 96:2 అనుకుంటాను ఉన్నది అందులో. అను దినము మీరు రక్షణ సువార్తను ప్రకటించండి. అను దినము అని ఎంత చక్కగా రాశాడైనా. రక్షణ సువార్త, నువ్వు రక్షణ పొందుకున్నావంటే నువ్వు సువార్త ప్రకటించాలి. నీ సాక్ష్యము ఏంటో అటువంటి బిడ్డల్ని నీ ద్వారా రక్షించుకుంటాడు. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం బట్టి అటువంటి కుటుంబాలు రక్షించుకునే బాధ్యత అప్పచెప్పేశాడు. ఆ విషయంలో నీకు ఆ వరాలు కూడా ఇస్తాడు, ఆ ఫలాలు ఇస్తాడు. ఆ ఫలాన్ని బట్టి ఆ ప్రేమ, సంతోషం, అంతా నీకు సమాధానం, దీర్ఘశాంతం అని అవన్నీ కూడా వర్క్ అవుతుంటాయి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే నీకు ఆహారం ఉండదు. ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే నీకు అలా పని చేయగలవు. లేకపోతే అదొక కష్టంగా ఉంటుంది. నీ ఇంట్లో పరిస్థితులు ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం పూజిద్దామా నీ చింత అన్ని జనులా పట్టుకుంటుంది. ఏ చింతతో ఉన్నావు? ఆత్మల భారం, అటువంటి దాహంతో ఉన్నావా? ఆయన దప్పికున్నాడు కదా, ఈ దప్పికే ఆయన అదే సువార్త చేశాడు. ఆయన ఆ 7 మాటలు కూడా సువార్తే. మీరు మళ్ళీ వినండి, డిస్క్రిప్షన్లో 7 మాటలు కూడా సువార్త చేశాడు. ఆయన చనిపోయే వరకు సువార్త చేశాడు. మనం చేత చచ్చిపోయే వరకు. ప్రాణం ఉన్నదంటే ఎవరి వల్ల ఉంది కదా, ఎవరు కాపాడుతున్నారు? ఆయన దాగు చోటు, ఆయన మనకి దాగు చోటు. ఆయన కంచె వేస్తాడు. యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కంచె అనేది ఉంటుంది. దేవదూతలు కాపుదలు ఉంటే నడిపిస్తాడట. దేవదూతలు కాపుదలు. ఎవరు సెక్యూరిటీ పనికిరాదు, ఎవరు సెక్యూరిటీ. మరి కీర్తనకారుడు రాస్తుంటాడు, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎలా కావలి కాయవారి ప్రయాస వ్యర్థమే. పట్టణాన్ని కాపాడుతారు, యెహోవా దేవుడు కాపాడుతున్నాడు. మరి వాచ్మెన్లు అందరూ కాపలా కాస్తుంటే ఎలా దొంగతనాలు అయిపోతున్నాయి?
మా వసంత విహార్లో హెచ్ బ్లాక్లో, డి బ్లాక్లో, మా జీ బ్లాక్లో ఏం జరిగింది? 50 బళ్ళు పెట్రోల్ లాగేశాడు ఇద్దరు వచ్చేసి. సీసీ కెమెరాలో చక్కగా వచ్చేసాయి. సీసీ కెమెరాలో ఉన్న వాళ్ళు చూశారు, సీసీ కెమెరా లేని వాళ్ళు చూసి ఇదిగోండి మేము కూడా ఇలాగే దొంగతనం అయ్యాయి, దొంగలు ఇరుమని చూపించారు. ఆ గ్రూపుల్లో పెట్టారు. పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారో రండి అని అంటే ఎవరు రావట్లేదు. చూడండి, అధికారులు ఇచ్చాడు దేవుడే కదా. రోమం 13వ అధ్యాయంలో ఉంది కదా, అలా దేవుడు సేవకులను ఉంది. అర్థం కాదు వాక్యం. అన్ని వార్తలు, అంత జ్ఞానము వాక్యంలోనే ఉంది. ప్రభు అన్ని చెప్పారు. పరిశుద్ధాత్మ శక్తితో 66 పుస్తకాలు రాయించారు, దేవుడే రాయించారు. అవి కొన్ని జరిగిపోతున్నాయి. ఆయన వచ్చేటప్పుడు ఏటేటి జరుగుతాయో, ఆయన రాకడ సూచనలు ఏటో శిష్యులు అడిగినప్పుడు చెప్పారు. అవి వింతగా చూసుకుని రాత్రి పగలు కూర్చొని చూసుకుంటున్నారు టైంపాస్ లాగా. కొన్ని ఫేక్ న్యూస్ వచ్చేస్తాయి, కానీ వాక్యం తెలిసిన వాళ్ళకి నిజమా కాదని కరెక్ట్గా తెలిసిపోద్ది. హెడ్డింగ్ చూడగానే అవన్నీ చూసి విని పరిస్థితులు లేవు. అదొక బిజినెస్ అయిపోయింది. ఎంత బాగా ఘోరం ఉందో ఆలోచించడం. మనం ప్రార్థన చేయాలి కదా. జీవం గల తండ్రి నన్ను పంపిణీ కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినవాడును నా మూలంగా జీవిస్తాడట. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులట మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడట. ఎల్లప్పుడూ అంటే యుగకాలు దేవునితో జీవిస్తాం అనమాట. యుగకాలు దేవునితో ఉంటాము. ఆయన ఏ సంగతులు చెప్పినా అవే బోధించండి అంటున్నాడు. నా మూలంగా మీరు బాప్తీసాలు ఇవ్వండి అంటున్నాడు. మరి సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేయమంటున్నాడు. 3 పనులు హోంవర్క్ ఇచ్చారు. ఆయన ఆరోపణం అయిపోతుంది. ఆయన 40 రోజు ఆరోపణ అవుతారు. మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయింది కదా, 40 రోజు 11 మందికి కనిపించి ఈ విషయాలన్నీ చెప్పి అప్పుడు ఆయన 40 రోజు ఆరోపణ అవుతారు. తర్వాత 10 రోజులు ఉపవాసం ఉన్నారు మేడగదిలో. 500 మందిని వేసి పిలిస్తే 120 మందే వచ్చారు. మిగిలిన వాళ్ళు బయటే తిరుక్కొని ఉన్నారు. అక్కడ యెరూషలేము పట్టణము, అక్కడ అన్నీ ఎలా ఉన్నాయి, అక్కడ ప్లేసులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమి దొరుకుతాయి, ఏమి తినడానికి దొరుకుతాయి, ఏమి కొనుక్కొని ఉంటాయి, ఇటువంటి దాహంతోనే ఉంటున్నారు. అక్కడ మీటింగ్స్కి వచ్చినా, దేవుని పనికి వచ్చిన ఆనాడు కూడా అలాగే ఉండి ఆడ మేడగదిలో ప్రవేశించలేదు. స్త్రీలు, చిన్నపిల్లలు, శిష్యులు అందరూ కూడా అందులో ఉన్నారు. 120 మంది 10 రోజులు ఉపవాసం ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల అంటే ఆత్మతో నింపాడు. ఆ మేడగదిలోనే అనేక మంది భాషలతో మాట్లాడారు. స్వస్థత వరాలు, అన్ని వరాలు, ఆ కృపా వరాలు, ఆత్మీయ వరాలు అన్నీ కూడా పొందుకున్నారు. అది మేడగది అనుభవం అంటే అది. అలా పొందుకోవాలని ఆశపడాలి, దేవునికి ఇష్టంగా అలాగా బ్రతకాలని దేవుడు ఈ మాటలు బోధిస్తున్నారు. ఆయన కపెర్నహూములో బోధించిన సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాడు అనమాట. ఈ మాటలన్నీ కూడా ఆ సమాజ మందిరంలో చెప్పారు. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుక్కుంటున్నారు. శిష్యులు సనుక్కుంటున్నారు, ఇదేంటమ్మా ఇదే శరీరం రక్తం తినమంటున్నాడు ఏంటి అక్షరార్థం అర్థమవుతుంది ఈరోజు వాక్యం. ఆనాడు కూడా అలాగే అర్థమవుతుంది. ఆ ఆత్మలు చనిపోయినాయి. ఈ దినాల్లో ఎవరైతే వాక్యాన్ని అంగీకరించట్లేదో, దేవుడి మీద విధేయత చూపించలేదు, మరి ఆయన విధేయత చూపించి వచ్చాడు కదా దేవుడు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మహిమనందరికీ విడిచిపెట్టి మానవుడిగా భూలోకానికి వచ్చాడు కదా ఆయన. మరి మనం ఏమి విడిచిపెట్టమా? ఇల్లు, ఉద్యోగం అని, లేకపోతే పిల్లలని ఏదైనా సరే విడిచిపెట్టడం అంటే దానికి సెకండ్ పార్ట్ ఇవ్వడం. సెకండ్ పార్ట్ ఇవ్వాలి, ఫస్ట్ పార్ట్ దేవునికి ఇవ్వాలి. అది యేసు తన శిష్యులు దాన్ని గురించి చదువుకున్నారట. తనకు తానే ఎరిగి వారితో ఇట్లేను, దీని వలన మీరు అభ్యంతర పడుతున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటులకు ఎక్కుట మీరు చూచినేలా ఏమందురు? మునుపున్న చోటుకి ఆయన వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు మీరేమంటారు? ఆయన వచ్చాడు మన కోసం. ఆయన అంత తగ్గించుకొని రిక్తుడుగా ఆయన వచ్చాడు. ఆయన మహిమ స్వరూపి అయిన దేవుడు. మహిమ రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉంటే మీరేటవుతారు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ లేకపోతే ఈ శరీరం, బాడీ వేస్ట్. ఇది ఏం పని చేస్తుంది? దీన్ని ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ బాడీని నడిపించాలి. అందుకే ఆర్థికమైన నష్టం, ఆరోగ్యం, సేవ నష్టం, పిల్లల విషయంలో నష్టం. దేవుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని ఆశీర్వదించినా అన్ని కూడా శాపంగా మారిపోవడం ఎందుకు జరుగుతుంది? ఆత్మ
ఆత్మయే జీవింపచేసింది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నావు గాని మీలో విశ్వసించిన వాడు కొందరు ఉన్నారని వారితో చెప్పిన. విశ్వసించిన వారెవరో తనను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసయ్యకి తెలుసు. మన పక్కనే ఉంటారు, బలాలను తీసుకుంటారు, పక్క నుండి అన్నింటికి ఊపడతారు, కానీ ఇంటికి వెళ్ళాక వేరొక వేషం వేసేస్తారు. అన్ని మాటలు చక్కగా ఫోన్లో మాట్లాడతారు, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంకొకలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆత్మీయ బిడ్డలు, మన కుటుంబము, అలాగే ప్రజలు అందరూ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. అలాగా ఇక్కడ జరిగింది. తన అప్పగింపబోయేవాడు ఎవరు అనేది యేసయ్యకి తెలుసు. అలాగే దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ అలా లేరు అనే విషయం పరిశుద్ధాత్మ దేవుడే బోధిస్తాడు. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపకుంటే ఎవడునూ నా యుద్ధకు రాలేడని ఈ హేతువును పెట్టి మీతో చెప్పి తినను. ఎందుకంటే ఎందుకు లాస్ట్లో మాట ఏమి చెప్పారంటే, తండ్రిని దేవుడు మీకు కృప అనుగ్రహిస్తేనే మీరు ఆకర్షించబడి వస్తారు, లేకపోతే మీరు రారు. నేను ఎంత గించుకున్నా మీరు రారు, నాలో లేదు. ఇది తండ్రి ఆకర్షించాలి, తండ్రి కృప ఉంటేనే మీరు వస్తారు. నన్ను విడిచిపెట్టి మీరు వెళ్తున్నారే, ఇది కఠినమైన మాట అనుకొని మీకు దేవుని మాటలు నచ్చట్లేదే, యేసు రక్తం మీకు నచ్చట్లేదే, కారణం ఏంటో తెలుసా? తండ్రి చూస్తున్నాడు, ఇవన్నీ తండ్రి చూస్తున్నాడే. తండ్రి చేత నెరవేర్చి నేను వెళ్ళిపోవడమే నా పని అనుకున్నాను. దేవుని కుమారుడిగా యేసయ్య వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనలాగే మనము కూడా వినడం వినకపోయినా మీరు చెప్పండి అని మరి యేసుకేల్ 2:8 ఉంటుంది. అలా మనం చెప్పడమే మన పని. మనం నేర్చుకోవాలి, దేవుని పాదాల దగ్గర ప్రతిదీ నేర్చుకోవాలి. ఏ బిడ్డకి ఏది చెప్పాలి ప్రభా, ఆ బిడ్డ నశించుకోవడం నాకు ఇష్టం లేదయ్యా, నీకు కూడా ఇష్టం లేదయ్యా, కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు ఆ మాటలు ఏంటి చెప్పాలో నాకు బోధించండి అయ్యా, నా మీద దృష్టించి నాకు ఆలోచన చెప్పండి, నాకు నడవలసిన త్రాను బోధించండి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా సంఘాన్ని కట్టుకోవాలి, నా దేశం పాడైపోతుంది, నేను ప్రార్థన చేయాలయ్యా, వాళ్ళ కోసం నేను నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఇవన్నీ నేను చెయ్యాలయ్యా, నాకు ఆ జ్ఞానం ఇవ్వండి అయ్యా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. ఇక్కడ తండ్రి కృప లేకపోతే ఎవ్వరు కూడా దేవుని దగ్గర రాలేరు అని చెప్పి యోహాను సువార్త 6:65 ఉంది. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదట. అనేకమైన శిష్యులు వెళ్ళిపోయారట యేసయ్యను విడిచిపెట్టి. ఆలోచించండి, యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతే మరి నువ్వు నేను ఎంత. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని 12 మంది శిష్యులే మిగిలేరు, అపోస్తలులు వాళ్ళు. అందుకు అపోస్తల బోధన మనం పెంచుతున్నాడు. అప్పుడు సీయోను పేతురు ఏమన్నాడు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎవరి యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా అని అడుగుతున్నాడు. నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను, 12 కూడా ఒకడు సాతాను, ఇంకెలా ఉంటుంది అని ఆయన మీదే చెప్పాడు, ఆయన కోసం చెప్పాడు. కాబట్టి అలాగా సాతాను సంఘంలో ఉన్న మనం ఓర్చుకొని ఆ విధంగా తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చాలి అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఆ ఇస్కరియోతు యూదా 12 మందిలో ఒకడే ఉన్నాడు, ఆయన అప్పగించబోవు వాడే ఉన్నాడు కనుక వాడిని గూర్చి దేవుడు ఈ మాటలు ముందుగానే చెప్పాడు. అలాగే మనము పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనకు ముందే చెప్తాడు ఎవరి వల్ల ఏ సమస్య వస్తుంది. వచ్చినప్పుడు మనం బాధపడవు కదా, అందుకని పరిశుద్ధాత్మ పొందుకోవాలి. సియోను కల్మషాన్ని తొలగించుకోవాలి. ప్రతిరోజు కూడా సియోనుకు పట్టిన కల్మషాన్ని తొలగించుకోవాలి. ఆ తొలగించుకోవడానికి ఏం చేయాలని ఉంది? యెషయా 4:4 ఏముంది? సియోనులో తీర్పు తీర్చు ఆత్మల వలన దహించు ఆత్మ వలనను తీర్పు తీర్చు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ఏంటంటే నేను వచ్చి పాపమును గురించి నీతిని గురించి మనం ఒప్పింప చేస్తానంటాడు. ఆత్మ ఏంటంటే అలాగా మనలో మనం విమర్శించుకుంటూ మనం తీర్పులోనే మనకు విమర్శించుకుంటూ మనమే తీర్పు తీర్చుకుంటూ కృపా సింహాసనం దగ్గర మనం అలా తీర్పు తీర్చుకోవాలి. అలాగా మనం దిద్దుబాటు చేసుకోవాలి. అది ఏ ఆత్మ అంటే దహించు ఆత్మ.
ఆ దహించు ఆత్మను కలిగి ఉన్నామా? ఆ దహించు ఆత్మలను సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయినప్పుడు అలా కడిగి వేస్తాడంట. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ, సాతాను అంధకార చీకటి శక్తులు ప్రభా యేసు నామములో లయపరచండి నాయనా. యేసు నామములో అయ్యా వాక్యం అవ్వకుండానే పరిగెట్టిస్తున్నాడు అయ్యా దుష్టాత్మ. దేవుడు అయ్యా తండ్రి నాయన దహించు అగ్నిని పొందుకోకుండా అయ్యా సియోను కుమార్తెల కల్మషం నాయన అది నాయన కడుక్కోకుండా ఆయన పరిగెట్టిస్తున్న సాతానుని యేసు నామములో కాలిపోవులుగా నజరేయుడైన యేసు నామములో కాలిపోవులుగా వేస్తున్నాము. కాలిపోవులుగా సార్వత్రిక సంగమ యేసు నామములో ఎవరైతే చేతులెత్తి ప్రభా ఇదిగో నేను దహించే అగ్నిని పొందుకోవాలి విమర్శించుకుంటూ నేను కృపా సింహాసనం దగ్గర నాయన విమర్శించుకుంటూ నాయన నీ శరీర రక్తం తీసుకోవాలి అని నాయన నీ జ్ఞానంతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి అయ్యా, నీ కృపతో నింపండి. నీ కృప వలనే ప్రభు మేము బ్రతుకుతున్నాము నాయన. అయ్యా నీవు లేకపోతే మేము జీవించలేము ప్రభా, మేము చావైన బ్రతికైనా నాయన. అయ్యా అది మీకోసమే నా తండ్రి. నేను బ్రతుకుని వేస్తే చావైతే లాభమే నా ప్రభా, అది లాభమే ప్రభా. నీతో ఉండడం మాకు ఎంతో లాభం ప్రభా. సదాకాలం మేము నీతో ఉంటాం యుగాలు ప్రభా తండ్రి. మమ్మల్ని అటుగా దీవించండి. కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపండి, మరి కొనుక్కోండి. అభిషక్తుడా నీకు వందనాలు, మహిమగల దేవా నీకు స్తోత్రాలు. మరి నాయన అయా లక్ష్మాల దినము నా తండ్రి నాయన మరి కలుసుకోవడానికి మీ సన్నిధానం పొందుకోవడానికి మీరే సహాయం చేస్తున్నారు. మీకే కొట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మరి చేతులెత్తిన బిడ్డలకి, మరి రక్షణలో నాయన పెరుగుతున్న బిడ్డలకి, మరి తిరుగుబాటు చేసిన బిడ్డలు ప్రభు విడిపించి అయా నా తండ్రి మీరే నాయన మహిమ పొందుకొని ప్రభు అయా తండ్రి ఆకర్షిస్తేనే గాని అయ్యా నా తండ్రి ఎటువంటి పరిస్థితులు కూడా అయ్యా తండ్రి వారు రారు అని చెప్తున్నా ప్రభా. అయ్యా అటువంటి వారందరినీ మీరు రప్పిస్తున్నందుకు, అటువంటి వారందరినీ కూడా మీరు ఆత్మతో నింపుతున్నందుకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరూ మీ రాజ్య వారసులు ఉండడానికి సదాకాలము నైనా మీరు తోడైంది అట్టి విధంగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.